ఒకటి రెండు మూడు మార్యబల్ స్టార్ తమ్మెంత చూడు. ఫస్ట్ డే లాగుందన్న, ఫస్ట్ డే లాగానే ఉంది. నా ఇండియా మొత్తం ప్రభాస్ తో అందరికి జ్వరం రావాలంటే ప్రభాస్ అన్న ముందు రావాలి. అందరికి జ్వరం రావాలంటే ప్రభాస్ అన్న ముందు రాజులకి రాజు రాజులకి రాజు. సినిమా గురించి చెప్పాల్సిన పనే ఉంది బ్రో. అసలు ప్రభాస్ అలా ఫోటో కనబడితే చచ్చిపోతారు జనం. అటువంటి సినిమాకి ఏం చెప్పాలా? మళ్ళీ రిలీజ్ లేకుండా చూసారు కదా జనం. అసలు రిలీజ్ మించిపోయింది. అసలు ఎక్స్ప్రెషన్ చెప్పక్కర్లేదు బ్రో. ఇంకా నాది భీమా నుంచి వచ్చాను నేను హైదరాబాద్. ఇక్కడ రాధాషాప్ స్పిరిట్ బ్రో. రాధాషాప్ మించిపోద్ది. సూపర్ బ్రో. అసలు లుక్ ఏం బ్రో, డార్లింగ్ లుక్. స్పిరిట్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. వంగ ఇంకా రదీ చేస్తారు. ఇంకా దాని గురించి మాట్లాడాల్సింది. వెళ్ళిపోయింది బ్లాక్ బస్టర్. కాటేరమ్మ ఫైట్ రీ రిలీజ్ అసలు ఏంది బ్రో? తలగబెట్టేసిండు మొత్తం థియేటర్ ని. ప్రభాస్ ఫ్యాన్ శౌర్యంగా బ్రో. కాటేరమ్మ ఫైట్ అని ఉంటుంది బ్రో. బ్రో అయిపోయింది బ్రో. ఇక అయిపోయింది సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది. కాటేరమ్మ ఫైట్ అంటే ఇట్లా కత్తులు ఇట్లా దాపుతాడు. చచ్చిపోయాడు. ఇక చచ్చిపోయింది. అయిపోయింది. గదే బొమ్మావు గట్లనో సత్యాటలా అమ్మా అందరిగా మైండ్ పోయింది. అయిపోయింది. రాజా అరే ప్రభాస్ ఉన్నాడే సినిమాలో బొమ్మాయి కాదు. రాజా సాబ్ కాదు. ప్రభాస్ ఏ సినిమా ఇస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అంతేగా. టీజర్ సూపర్ ఉన్నాడు. ఆ దయ్యం సినిమా కానీ ఏ సినిమా కానీ ప్రభాస్ స్క్రీన్ మీద పడితే అయిపోయింది. బొమ్మ బ్లాక్ బస్టర్ ఏ సినిమా కానీ. వేరే లెవెల్ బ్రో. ప్రభాస్ ఫ్యాన్స్ రెబల్ ఫ్యాన్స్ అంటారు తెలుసు కదా. మినిమం ఉంటది. రోజు వస్తా బ్రో నేను రిలీజ్. అసలు రిలీజ్ అయినట్టు అనిపించింది బ్రో. పిచ్చి అసలు వేరే లెవెల్ బ్రో. ఇంత క్రేజ్ బ్రో. మొత్తం వేడికి ఆడికి అన్ని ప్యాక్ అయిపోయినాయి. థియేటర్ వాళ్ళు అంతా ఆగం చేసేసారు. స్పీకర్ పగిలిపోతుంది. ఒకటి రెండు మూడు మార్యబల్ స్టార్ తమ్మెంత చూడు. మీరు ప్రభాస్ అన్న నిజంగా ప్రభాస్ అన్న పవన్ అన్న ప్రభాస్ అన్న ఇది పెడతా దయచేసి ప్రభాస్ అన్న అభిమానులు ఇలా ఉంటారు. జై ప్రభాస్ అన్న. రాజా సాబ్ అంటే ఏమంటావు? ఏమన్నావు చెప్పు. మళ్ళీ అడిగారు క్వశ్చన్. అన్న ఇండియా మొత్తం ప్రభాస్ తో అందరికి జ్వరం రావాలంటే ప్రభాస్ అన్న ముందు రావాలి. అందరికి జ్వరం రావాలంటే ప్రభాస్ అన్న ముందు రావాలి. రాజులకి రాజు రాజా సాబ్ వస్తుంది. దాని తర్వాత ఓజీ వస్తుంది. కానీ తెలుగు రాష్ట్రం కింద పైన తెలుగు రాష్ట్రం नहीं भारत देश इंडिया पूरा
జై హింద్ రాజులకే రాజు రాజులకే రాజు సూపర్ బ్రో అన్న డయాడ్ ఫ్యాన్స్ ఇక్కడ జై ప్రభాస్ జై ప్రభాస్ రాజులకే రాజు చాలా పెద్ద పండుగ అన్న మాకైతే. సల్లారు మళ్ళా రీ రిలీజ్ రావడం ఒక పెద్ద పండుగ ఇది మాకు. దసరా, దీపావళి, సంక్రాంతి ఎట్లా ఉందో మళ్ళా సల్లార్ ఈ రోజు మాకు రిలీజ్ అయినట్టు ఒకటి. ఇప్పుడు ఈ కలెక్షన్ దాదాపు 10 crores దాకా అవకాశం ఉంది. ఇంకోటి ప్రభాస్ అన్న బ్యాక్ అగైన్ మళ్ళా ఈ సినిమాతో మళ్ళా ఈ అన్న ఏమనుకున్నావు సల్లా రిలీజ్ అయితే చాలా మంది అనుకోలేరు, కానీ ఈ రోజు అయ్యింది. చాలా హ్యాపీ. సర్ప్రైజ్ ఇది మాకే తెలియదు. సర్ప్రైజ్ అన్న ఈ సినిమా రిలీజ్ అయితే దేవుడు అంతే. సినిమా మళ్ళీ రిలీజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. సినిమా ఇండస్ట్రీ లేపిందే మావాడు, 5-6 months అయిపోయింది ఇండస్ట్రీ లేపిందే మావాడు. మళ్ళీ ఈ సినిమా వస్తుంది. చిరంజీవి అన్నాడు, చిరంజీవి అన్నాడు, ఎన్టీఆర్ అందరూ అన్నారు. మళ్ళీ మేము చెప్పుకోలేము. ఇండియా లేపిందే ఆడు. వస్తుంది ఆ రాజ్యసభ ఇంకా ఒక ఇంటర్నేషనల్ లెవెల్ మొత్తం సినిమా ఒక రేంజ్ లో పోతుంది ఇది. జై ప్రభాస్ అన్న. నైస్ బాగుంది. సూపర్ చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం రావటం చాలా బాగుంది. మాకు థియేటర్ లో కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ప్రభాస్ అన్న స్క్రీన్ మీద ఎప్పటికీ మారడు, అంతే ఉంటాడు. అది బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. వెరీ నైస్. చాలా బాగుంది. మస్తు ఉందన్న. ఫస్ట్ డే లాగుందన్న, ఫస్ట్ డే లాగానే ఉంది. లోపల ఆగం చేసేసిరన్న. ఇంకా షోలు ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం. ఇక మొత్తం టికెట్ అన్న ఫుల్ అన్న. 3 రోజుల నుంచి కష్టపడుతుంది, పెద్దలు దొరికినాయి మాకు. రెబల్ స్టార్ ఆల్ టైమ్ జై రెబల్ స్టార్. వాళ్ళని అడగండి. రెబల్ స్టార్ సూపర్. రీ రిలీజే. నా సలార్ మళ్ళీ వస్తాడు. జై ప్రభాస్. ఖాళీ రీ రిలీజ్ సినిమా ఇంకే 2 సార్లు వేసినా కూడా చూడొచ్చు, ఎన్నిసార్లు వేసినా చూడొచ్చు. మళ్ళా రేపు పొద్దున వస్తా. అసలు సీట్ల కూర్స్తే ఒట్టాన ఎవరు సీట్ల కూర్చోలేడు, అంత ఉంది లోపల. ఫుల్ ఎంజాయ్ నిజంగా. ఊగిపోయిన సీట్లు అన్ని తగలబడిపోయింది బ్రో నిజంగా. నువ్వు ఇట్లా హైలైట్స్ ఉంటాయి కదా మూవీలో, అక్కడ లైక్ ఎట్లా సీట్లు ఒక్కడు కూడా కూర్చోలేదు, ప్రతి ఒక్కడి నుంచొని అరిచాడు. చెప్తున్నా, అక్కడికి వెళ్ళడానికి నువ్వు ఎంజాయ్ చేస్తావు చెప్ప. నువ్వు ఫస్ట్ టైం వెళ్తే నీకేం అర్థం కాదు. రిలీజ్ లో ఉంది, రిలీజ్ కన్నా ఎక్కువే ఉంది. ఫస్ట్ టైం వచ్చిన దానికన్నా ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది అండ్ బాగుంది కూడా. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. చాలా బాగుంది మూవీ. సినిమా అయితే మళ్ళీ సలార్ దేవలత రైసర్ అసలు ఏం యాక్టింగ్ చేసిరంటే అసలు మైండ్ బ్లోయింగ్. అందరు మా ఫ్రెండ్స్ తో చూసిన స్నేహాన్ని గుర్తించడానికి అందరం కలిసి చూసాం. 100 సార్లు చూసిన సినిమా అసలు నిద్ర రాదు. మా సలార్ గుర్తొచ్చింది. మా సలార్ వీడే. అదే